అక్క వాళ్ళనైతే చూడండి పనసపళ్ళు తీసుకొస్తున్నారా. లొకేషన్ చూసారా, చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి లోయల్ ప్రాంతం నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి పైకి. దీని మెడలో చూడండి గంట బాగుంది, పారిపోతుంది అది నన్ను చూసి. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇల్లు దగ్గరకైతే వచ్చాము. వర్షం కూడా ఒకవైపు చితగొట్టేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా కొత్త వీడియోకి వెల్కమ్. సో ఈరోజు ఎత్తైన కొండల మీద దట్టమైన అడవిలో ఒకే ఒక ఇల్లు కట్టి ఒక గిరిజన కుటుంబం అయితే కొనసాగుతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం, ఎలాంటి లోయ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని జీవనం గడుపుతున్నారు అనేది వీడియోలోకి చూడబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, తప్పకుండా నచ్చుతుంది. ఆ ఇల్లు దగ్గర చేరుకోవాలంటే తప్పనిసరిగా ఇలాంటి లోయ ప్రాంతం నుంచి ప్రయాణం అయితే కొనసాగుతూ ముందుకైతే వెళ్ళాలి. సో వీడియోని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వర్షంలో నా ప్రయాణం చూడండి. అక్క వాళ్ళనైతే చూడండి పనసపళ్ళు తీసుకొస్తున్నారా. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? రాయపూడి నుంచా? ఇటు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కుంభిమడ అమ్మడానికి అక్క? తినడానికేనా? తమ్ముడైతే నాకన్నా వెనక్కి అయిపోయాడు చూడండి. ఇంకా ఇప్పుడు వాగు దాడుతున్నాడు వాడు. ఎంత దూరంలో ఉన్నాడు చూడండి వాడు. దీని మెడలో చూడండి గంట బాగుంది, పారిపోతుంది అది నన్ను చూసి. బాగుంది. లొకేషన్ చూసారా, చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి లోయల్ ప్రాంతం నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి పైకి. కొండపైకి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఇక్కడ చిన్న దిగుడు ఉందండి. ఈ దిగుడుని దాటుకుంటూ మనం ఇంకా పైకి వెళ్ళాలి. ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్త నడవాలండి. ఒకవేళ కాలు స్లిప్ అయినా కూడా కిందకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ మేమైతే కొండపై ఉన్నాము. ఇక్కడ నుంచి క్లౌడ్ పాయింట్ అయితే చూస్తున్నాం. సూపర్ ఉంది, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు క్లౌడ్స్ అయితే అలా మా వైపు వస్తున్నాయి చూడండి. చూడడానికి రెండు కళ్ళు కూడా చాలట్లేదు కదా, బాగుంది. కథల బుద్ధి కావట్లేదు అసలు.
ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. రండి ఒకసారి చూద్దాం ఇల్లుని. చాపరే కనబడుతుంది. ఈ చాపరే ఎక్కితే మాత్రం మనకి ఇల్లు కనబడుతుంది. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇల్లు దగ్గరికి అయితే వచ్చాము. అటు చూపించాను. చూసారా ఇల్లు చాలా బాగుంటుంది. ఇల్లు అయితే చూద్దామండి. ఆల్రెడీ కుక్క కూడా మనకి వెల్కమ్ చెప్పేసింది. ఇదంతా కూడా కొండపూడే వేస్తారు చూడండి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎటు చూసిన కొండ మీద ఒకే ఒక ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఇటువైపు చూస్తే మంచి సీనరీని మీరైతే చూడొచ్చు. అద్భుతం అసలు. చూడండి మా వాళ్ళు నాగళ్ళతో ఎంత చక్కగా ఇక్కడ దున్నుకొని వ్యవసాయం అయితే చేస్తున్నారో మీరైతే చూడొచ్చు. చాలా కష్టపడాలి ఈ కొండపూడిలో పంటలు పండించాలంటే. ఇక్కడ వీరి యొక్క జీవనం కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే నీరు ఉండాలి, కరెంట్ ఉండాలి, తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ ఉంటేనే ఇలాంటి కొండల్లో అయితే జీవించగలం, లేదంటే కష్టం. సో చూడండి అటువైపు చూడండి హౌస్. వర్షం కూడా ఒకవైపు చితగొట్టేస్తుంది. చూడండి ఏమైంది నిలబడిపోయావు? వామ్మో కదల బుద్ధి కావట్లే. చాలా బాగుంది కదా. చూడు వర్షం ఎలా పడుతుందో. చూడు చూడు ధారాళంగా వర్షం అయితే పడుతుంది. సూపర్ ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నిజమే కదా. ఉండిపోదామా నైట్కి? ఉండిపోదామా? ఉండిపో. వద్దులా వెళ్ళిపోదాం. వర్షం స్టార్ట్ అయిపోయింది. భయం లేదు, గొడుగుంది కాబట్టి. సో ఎంత బాగుందో. సో ఇప్పుడైతే మేము ఇంటి లోపలికి వెళ్తున్నాం. అదే వెళ్దామా? వెళ్దాం పద. జారు ఉంటుంది, జాగ్రత్త. ఇక్కడ సోలార్ కూడా ఉంటుంది. ఇటుకల ఇల్లు చూడండి, బాగుంది కదా. బాగుంది. లోపలికి వెళ్ళి సో ఇల్లు అయితే చాలా బాగుంది. అదే చూడ ఎంత బాగుంది. బాగా కట్టారా? చాలా బాగా కట్టుకున్నారు. ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా, అంత బాగుంది. ఇదేంటి? సామాన్లు దాచుకోవడానికి. వంటగది కాదు, సామాన్లు దాచుకోవడానికి. సో మొత్తానికి ఎంత బాగుంది చూసారా. ఇలా వెళ్ళిపోవచ్చు బయటికి. ఇలా వెళ్ళిపోవచ్చు బయటికి. అనే నేనైతే రానురా, ఇక్కడ ఉండిపోతాను. చాలా బాగుంది. నేను రాను, ఇక్కడ ఉండిపోతాను. ఉండిపో. ఇదిగో మంచిగా కూడా ఉంది. అమ్మ వాళ్ళని ఇక్కడ పడుకునిపోవచ్చు చక్కగా. అటుకైతే లేదు, అటుకుని బాగుండేది కదా. బాగుండదు, ఎందుకంటే పండించిన పంట విత్తనాలు పైన దాచుకోవడానికి. సో ఇది చూసారు కదండి, చెక్కలు అంతా కూడా మట్టే. చూడండి మట్టితోనే ఇటుకలను పేర్చి గోడలు కట్టేశారు. చూడండి వంట చేస్తున్నారు అక్క వాళ్ళు. రవణ్య చెప్పరా. వర్షం పడుతుంది, క్లైమేట్ చాలాగా ఉంది. ఇక్కడ భయం ఇది రాత్రిపూట. ఎందుకు భయం? జంతువులు గట్టేటి ఉంటాయా? ఉంటాయి. ఏమైనా చూసారా ఈ మధ్య పాములు కానీ పులులు? లేదు. ఏం కనిపించలేదా? లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ నాన్న వాళ్ళు ఎన్ని సంవత్సరం బట్టి ఉంటున్నారో అన్నది ఒకసారి మాటలతో విన్నాను. నాన్న ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరం బట్టి ఉంటున్నారు? అదే మా తాతగారు వాటిని తల్లిదండ్రులు ఇక్కడ అప్పుడు నుంచి ఉంటున్నారు, మీ పూర్వకుల నుంచి ఉంటున్నారు ఇక్కడే. కానీ ఇక్కడే సింగిల్ గా ప్రశాంతంగా ఉండిపోతున్నారు. అమ్మ వాళ్ళు మీరు తమ్ముడు కలిసి కొండపూడిలో ఎక్కువ పండిస్తారు. ఏంటి చెవులు సామాన్లు పండిస్తారు కదా. పండించింది మీరు తినడానికైనా లేకుంటే సంతలు ఎంబడి తీసుకెళ్ళి అమ్ముతారా? ఎందుకు అమ్ముతాం? ఆహా, మీరు తినడానికే. మన తిండికే. చాలా బాగుంది నిజంగా. ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. అంత బాగుంది ఈ నేచర్ కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, ఇల్లులో చూసారు కదా న్యాచురల్గా కట్టుకున్నారు. అన్నా మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు కదా,
కరెంట్ లేదు, ఏమీ లేదు. లేదు. ఓకే, వాటర్ ఎక్కడ దొరుకుద్ది? వాటర్ ఉన్నాయా? తాగడానికి నీళ్ళు కిందకు ఉంటాయా? నుయ్యి ఉంటుందా? నుయ్యి కొద్దిగా వస్తాయి. చిన్న నుయ్యి ఉంటుందండి. ఆ నుయ్యి నుంచి వీళ్ళైతే నీరు తెచ్చుకుంటారు. మరి ఇక్కడ అంటే సింగిల్గా ఉంటున్నారు కదా, అడవి జంతువులు కానీ ఏదైనా ఎలుగుమెంట్లు, సింహాలు, పులిలు అలాంటివి రావడం జరిగాయి ఒకసారి ఇక్కడ? రాలేదా? లేదు. ఒకసారి కూడా రాలేదు. లేదు. చాలా గ్రేటే. వస్తా ఉంటాం. రాలేదు అలాంటివన్నీ. లేదు. కానీ భయం వేయదు, ఎందుకంటే చుట్టూ మొత్తం క్లీన్ చేస్తారు కదా. నాన్న, ఇక్కడ ఎవరైనా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తీసుకురావచ్చా? ఎవరికైనా తీసుకురావచ్చా? తీసుకురావకూడదా? ఓకే. నాన్న వాళ్ళు ఏమంటారంటే సరిగ్గా తెలుగు అర్థం కాదు కదా, అందుకనే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో మీరు రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు, వచ్చి స్టేజ్ కూడా చేయొచ్చు అనమాట కదా నాన్న? ఏ సీజన్లో బాగుంటుంది ఇక్కడికి వచ్చి ఉండడానికి? రైన్ సీజన్లో చాలా బాగుంటుంది అన్నయ్య. రెయిన్ సీజన్లో ఏ నెలలో బాగుంటుంది చెప్పగలమా? ఆగస్టు కాకుండా కొంచెం ముందుకి, సెప్టెంబరు, అక్టోబర్. సెప్టెంబర్ అక్టోబర్లో చాలా బాగుంటుంది. మీరు ఇక్కడికైనా వచ్చారంటే తిరిగి వెళ్ళ బుద్ధి వెయ్యదు, అంత బాగుంటుంది. ఇదంతా వంట గది చూపిద్దామా? చూసారా ఫ్రెండ్స్, పొయ్యి మట్టి పొయ్యి కదా. ఇలాంటి పొయ్యిల దగ్గర ఎక్కువైతే మా వాళ్ళు వంటలు కానివ్వండి ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, రేపటితో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్, సెలవా. మేమైతే ఇప్పుడు పనస పండు అయితే చెట్టు నుంచి అయితే కిందకి దించుతాం. అమ్మాను, నేను చెట్టు ఎక్కబోతున్నానండి, జాగ్రత్త. అన్నయ్య పండిందిరా. పండేనా? పండే, చెట్టు మీద పండు. కజ్జ పనస, బురద పనస అయితే బురద. చాలా బాగుంది రే, తీయగా ఉంటదేమో. పండేనా? పండే. ఓ పని చేయాలి, చూడండి, ఇదైతే బురద పనస. పండేనా? పండే. తెంపిసాయి. దించగలవా? దించుదాం, ట్రై చేద్దాం. పడిపోద్దా కిందకి? లేదు, కత్తి ఉండాలిరా బాబు. కత్తి తీసుకురా ఒకసారి. డోల్ తక్కలా కూడా కత్తి. దారుందా? జాగ్రత్త, నెమ్మదిగా దించా. ఇదిగా కత్తిదా, ఒక్క నిమిషం ఆగు. ఇటువైపు పడేసే, ఖాళీ వైపు. ఓకే. ఇదిగా వావ్, పనస పండు దించుతున్నాం. నెమ్మదిగా అలా దిగు, ఇలా నెమ్మదిగా దిగు. ఎంత పెద్ద పనస పండు తినాలేమో. పట్టుకోరా కొంచెం అందిన వాళ్ళ రాయి డౌన్ కొందరా. అలా ఉంటుందిలే, దిగేసే. నెమ్మదిగా అడుగులే. వర్షంలో పనస పండు అయితే మేము దించుతున్నాం చెట్టు నుంచి. జాగ్రత్త. వావ్, చాలా పెద్దదిరా. సుమారు 20 కేజీలు ఉంటుందిరా. 20 ఉంటుందా? పట్టగలనా? వామ్మో, చాలా పెద్ద పండు. పనస పండు తిందాం మనమైతే. ఎక్కడ అక్కడికి వెళ్ళిపోదామా? ఇక్కడ తినేదమ్మా. అంతా మన ఇద్దరం తినేయగలమా? అందరం కలిసి తినవచ్చు. ఓకే, ఇక్కడ ఓపెన్ చేద్దాం చెట్టు దగ్గర. ఓకేనా? మనం తిందాం ఫస్ట్. మనం తినలేకపోతే అమ్మ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే, ఇద్దాం. అమ్మ వాళ్ళకి కూడా ఇద్దాం. మనం కొంచెం తీసుకుని మిగతాది అమ్మ వాళ్ళకి ఇచ్చేద్దాం. త్వరగా ఆపరేషన్ చెయ్యి. దీని నుంచి జిగురు వస్తా తెలుసా? ఈ పాలతో పిట్టలకి బంక తయారు చేసి గమ్ములాగా వాడి పిట్టలు పట్టుకుంటారా. సో మనవాడైతే పనస పండు చూడండి ఓపెన్ చేస్తున్నాడు. చాలా బాగుంది, తిని చూడు ఎలా ఉంది. రే, ఇది బురద పనస కాదురా. బురదేనా? చూడండి ఈ తొనలు ఫ్రెష్ది, ఇప్పుడే చెట్టు నుంచి దించాం. తినరా, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది, ఇయ్యకుంది. చూసా? ఆగు ఆగు ఆగు, పోతుంది మొత్తం. తీసుకెళ్ళిపో. ఓకే, బాగుంది. వావ్,
పనసపండు చాలా బాగుంది. ఈ తొనలు ఎలా ఉన్నాయో తిని చెప్తా టేస్ట్ ఎలా ఉందో. ఎలా ఉంది? సూపర్ బాగుంది. ఇదైతే బురద పనస, తింటుంటే తెలిసిపోతుంది. ఇలాంటివి ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి రానియా? మన గిరిజన ప్రాంతంలో ఎక్కువ దొరుకుతాయి. గిరిజన ప్రాంతాల్లో దొరుకుతాయి. కొండపూల్లో ఎక్కువ పనసపళ్ళు దొరుకుతాయి. సిటీ వైపు సాధారణంగా ఎక్కువ దొరకవు కదా. అటు దొరికిన కూడా కొనుక్కొని తినాలి. మన వైపు అలా కాదు, ఫ్రీ. ఇంకొక మూఢనమ్మకం ఏంటంటే మా గిరిజన ప్రాంతంలో మాలాంటి కుర్రవాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క పనస పిక్కల్ని ఉడవరు అనమాట. చాలా ఏజ్డ్ పర్సన్సే వీటిని ఉడాలి అనేసి అంటారు. సో అది నాకెందుకో తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అదో మూఢనమ్మకం. దీని కూర ఎప్పుడైనా తిన్నావా? పనసపిక్కల కూర తిన్నాను, చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. దానికి 2 విధాలుగా వండుకోవచ్చు. ఒకటి పిక్కలు కూడా వండుకోవచ్చు, ఒకటి దానికి పులుసు కూడా తయారు చేసుకోవచ్చు. తెలుసా? వీలైతే మా ఛానల్లో తీసుకొస్తామండి తప్పకుండా. చిన్న పండు బాగుందా? పనస పండు తీగుందా? వీడైతే పండు తినేస్తున్నాడు చూడండి.